Hi, good morning. How are you all? My name is Jyoti. Welcome to Jyoti Gardening Works. Hi and Namaste. How are you all? My name is Jyoti. Welcome to Jyoti Gardening Works. Hi, good morning. How are you all? My name is Jyoti. Welcome to Jyoti Gardening Works. ఇది చూసారా, మెంతికూరండి. దిస్ ఈజ్ fenugreek leaves. These are fenugreek leaves. Let us harvest little. కొంచెం పెద్దగా ఉన్నాయి, తీసుకుందామండి. ఇప్పుడు బాగా ఎండలో హెవీగా ఉంటున్నాయి కదా, అందుకని లైట్గా వచ్చినాయి అన్నమాట. కొంచెం వర్షాలు పడితే బాగుండేది. ఇంకా కొంచెం పెంచుకుందాం. ఫెనుగ్రీక్ లీవ్స్, మెంతికూర. చక్కగా వీటిని పప్పులో వేసుకోవచ్చు, ఆమ్లెట్లో వేసుకోవచ్చు, అన్నిట్లో వేసుకొని కుక్ చేసుకోవచ్చు. You can use these leaves in preparation of curries, dal, stir fry. You can use in each and every curry preparation. Then again we got here another type of leaf. చూసారా, గోరంటాకు చెట్టు అండి. దిస్ ఈజ్ హెన్నా ప్లాంట్. నెక్స్ట్ గోంగూర తీసుకుందాం. కొద్దిగా లీవ్స్ కట్ చేసుకుందాం. దిస్ ఈజ్ రోజల్ plant, rosal leaves. గోంగూర అండి. గోంగూర వచ్చింది మనకు. టైనీగా ఉన్నాయి కాకపోతే. నెక్స్ట్ ఏం తీసుకుందాం. ఎర్ర తోటకూర. ఇవి చూసారా, ఫ్లవర్ ప్లాంట్స్. రెడ్ అమరాంత్,
అండ్ కొద్దిగా ఉల్లిగడ్డలు తీసుకుందాం. Let us have little spring onions, spring onions. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూద్దాం. Let us have some little curry leaf also. కొద్దిగా కరివేపాకు కూడా తీసుకుందాము. Let us have little mint also. కొద్దిగా పుదీనా తీసుకుందాం. పుదీనా కట్ చేసుకుందాం. ఇది చక్కగా రైస్లో వేసుకోవచ్చు, టీ చేసుకోవచ్చు, టీలో వేసేసుకోవచ్చు చక్కగా. కొంచెం we can use in rice preparation and also we can use in tea, preparing tea, daily tea, regular tea. We can use this mint in tea preparation. And again, what we got, let us see. This is a edible way. ఇది కూడా తినొచ్చండి ఆకుకూర. We can use in dal.
మనం పప్పులో వేసి వండుకోవచ్చండి. ఇంకేమున్నాయి చూద్దాం. తులసి, తోటకూర, అమరాంత్, నెక్స్ట్ ఇంకేమన్నా సరే, కొద్దిగా పనగంటాకు ఉంది. చూసారా, మనకి ఒక టైనీ హార్వెస్ట్ వచ్చిందండి. ఈరోజు మనకి చిన్న హార్వెస్ట్ వచ్చింది. చూసారా, కొన్ని రకాల లీఫీ వెజ్ వచ్చింది. ఇవన్నీ చక్కగా మనం పప్పులో వేసుకొని వండేసుకోవచ్చు. ఈరోజు మన హార్వెస్ట్లో ఏమేమి వచ్చినాయో చూద్దాం రండి. ఇది ఎడిబుల్ వీడ్ అండి. దీని పేరేంటో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి, నాకు తెలియట్లేదు. ప్లీజ్ టెల్ మీ ఇన్ కామెంట్ సెక్షన్ వాట్ ఈస్ దిస్ లీఫ్. And today we got little fenugreek leaf, ఈ ఆకు కూడా ఏం ఆకో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. టెల్ మీ వాట్ దిస్ the name of this leaf. Please tell me in comment section. We got another type of leaf here, elderly leaf, and we got little amaranth, rosal leaf, we got rosal leaves, we got little bit mint,
స్ప్రింగ్ ఆనియన్, తులసి, holy basil. This is another type of leafy veg. Red amaranthus, curry leaves. We got curry leaves. చూసారా ఈరోజు మనకి ఏమేమి వచ్చినాయో? కరివేపాకు తాలింపుకండి, మెంతి కూర. ఇదేమాకో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. ఉల్లి బుందులు అండి కొద్దిగా, తులసి అండి, ఇది పుదీనా అండి, కొంచెం పుదీనా వచ్చింది, గోంగూర లీవ్స్ అండి కొంచెం, ఎర్ర తోటకూర, పొనగంటాకు కూర అండి. కొద్దిగా మచ్చ వచ్చింది వేసరికి. ఇదేమో ఇది బచ్చల కూర అండి, బచ్చల కూర. ఇది తోటకూర. ఇదేమాకో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇది మంచిదే ఆకు, ఈ ఆకు పప్పులో వేసుకోవచ్చు. సో ఇంతవరకు వచ్చినాయండి ఈరోజు. వర్షాలు పడితే కొంచెం ఇంకా మనం ఫర్టిలైజర్స్ చదివితే ఇంకా చాలా బాగా వస్తుంది. సో టుడే we got this tiny harvest. So if you like this video, please do like, share, comment and subscribe to my channel. If this video is helpful to you, please do like, share, comment and subscribe to my channel. If you hit the bell icon, you will get the notification of my coming up videos. చూసారా? See this one, henna plant. We can use it whenever we need. Thank you for watching Jyoti Gardening Works. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. టింగ్ టింగ్ టిడింగ్. ఇలా రకరకాలు పెంచుకోండి, హెల్దీగా ఉండండి. మళ్ళా కొంచెం వర్షాలు పడ్డాక మళ్ళీ కొత్త ప్లాంట్స్ తెస్తానండి. దీంట్లో కలర్స్ ఉంటాయి కదా చాలా, ఈసారి కలర్స్ కూడా తెచ్చుకుందాం. Let us add different colors also again this year in hibiscus. This is red color. ఇది ఎరుపు రంగు అండి ప్రస్తుతానికి ఉన్నది. ఇది చూసారా మొన్న తెచ్చిన గంపలు. కంపోస్ట్ గంపలు చక్కగా వర్క్ అవుతున్నాయండి. కంపోస్ట్కి చాలా ఎక్కువ పడుతుంది, చక్కగా తొందరగా ఆరిపోతుంది ఆ చిల్లులు ఉండడం వల్ల. గంపలే బెస్ట్ లాగుంది. గంపలు, కుండలు బాగా పనిచేస్తున్నాయి. ఆకుకూరలన్నీ కలిపి కర్రీ చేశానండి, చాలా బాగుంది టేస్టీగా. ఇది బెండకాయ మొక్క అండి. ఇదేమో ఏం మొక్కో మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇది ఎడిబుల్ వీడ్, పసుపు అండి. దిస్ ఇస్ టర్మరిక్ ప్లాంట్. ఇది బచ్చల కూర అండి.
దిస్ ఈజ్ రోజల్ లీవ్స్. దీస్ ఆర్ రోజల్ లీవ్స్. గోంగూర అండి. ఇది ఎర్ర తోటకూర అండి, రెడ్ అమరాంతస్. దిస్ ఈజ్ రెడ్ అమరాంతస్. దీస్ ఆర్ స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిబొందులండి. ఇది తోటకూర అండి, అమరాంతస్. దిస్ ఈజ్ కాదు సారీ, ఇది మెంతి కూర అండి, ఫెనోగ్రీక్ లీవ్స్. ఇది అది చూసారా, హాక్ అనుకుంటుంది, వచ్చినట్టుంది. సి వీ కెన్ సీ వన్ బర్డ్ దేర్. ఐ థింక్ ఇట్ ఈస్ హాక్. What is it doing there on tree? See, it is hunting some small bird. To eat. It came to hunt one small bird. I saw it. And it is watching me behind when I am taking video. I am calmly observing it, what it is doing. See, already it hunted a bird, a small bird, and it is eating. That is its feast. See, it is eating its lunch or dinner maybe. That is about 5:30 p.m. It fell down and it took again and flew away. I am unable to catch that bird. So in that way it happened on that day. A small story, hunting story. So coming back to our plants, these are turmeric plants, పసుపు మొక్కలండి. See, we can observe one flower for brinjal plant, old brinjal plant, that one. We can observe spring onions. And today I prepared small fish with eggs, very tasty. చిన్న చేపలు, కోడిగుడ్లు కూర వండానండి. అదొక రోజు అన్నమాట. ఈగురు కూర సూపర్ టేస్టీగా ఉంది. ఇవేమో కంపోస్ట్ వాటర్ అండి. వీ కెన్ అబ్జర్వ్ హియర్ కంపోస్ట్ వాటర్ ఐఎమ్ గివింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్. అండ్ దిస్ కంపోస్ట్ వాటర్ విల్ గివ్ ఫుల్ ఎనర్జీ ఫర్ అవర్ ప్లాంట్స్. ఈ కంపోస్ట్ వాటర్ పోస్తే మంచిదండి ప్లాంట్కి, ఒక జ్యూస్ లాగా, ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఎండలు హెవీగా ఉన్నాయి కదా, అందుకని లైట్గా ఇస్తున్నాను అన్నమాట. హెవీగా కూడా ఇవ్వకూడదు, చాలా హీట్ వస్తుంది ఈ వాటర్లోంచి, ఉన్నాయి కూడా పోతాయి. అందుకని చాలా లైట్గా ఇచ్చుకోవాలన్నమాట. హెవీ ఎండలు ఉన్నప్పుడు ఇవ్వకపోవడమే మంచిదండి. నేను ఇచ్చినప్పుడు అంత లేవులే, బాగా ఎండగొట్టిన రోజు ఇవ్వద్దు, కొంచెం పర్వాలేదు అనుకున్నప్పుడు ఇచ్చేసేయండి. ప్రతి చెట్టుకి పోసేయచ్చండి కంపోస్ట్ వాటర్.
ఈ వాటర్ వల్లే చాలా బాగా వస్తున్నాయి ప్లాంట్స్. 70% ఈ వాటర్ వల్లే. ఈ వాటర్ వర్కౌట్ అవుతుంది బాగా. దిస్ కంపోస్ట్ వాటర్ ఈజ్ వర్కింగ్ సో గుడ్ ఫర్ ప్లాంట్స్. 70% it is working, and remaining 30% we have to use some fertilizers, different types of fertilizers. ఇంకా మిగతా 30% రకరకాల ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలండి, అప్పుడే ప్లాంట్కి బలం. ఇప్పుడు ఈ మధ్యన 2-3 టైమ్స్ హెవీగా వచ్చేసినాయండి. అందులో నేను చక్కగా ఏదో ఒకటి జర్మినేట్ అవుతుంది వేద్దామని వచ్చేసరికి హెవీ ఎండలు అయిపోతున్నాయి. ఇంకా అవి అలా డిలే చేసేస్తున్నాను, వేయటం లేదు. సీడ్స్ స్ప్రౌట్ అవుతున్నాయి, ఇంకా దాచేసి అలా ఉంచేస్తున్నా. కొంచెం వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత పెడతానండి. కొంచెం చల్లబడాలి, చాలా హెవీగా ఉంటుంది కదా వేడి. ఈ హీట్కి రావు, చనిపోతాయి. అందుకే మన గార్డెన్లో అన్నీ ఖాళీగా ఉన్నాయి, కొన్ని కుండీలు. ఇంకా వంకాయలు, బెండకాయలు, కాకరకాయ చెట్లు అయితే రెడీగా ఉన్నాయి, పెట్టాలి. పందిరి ఒకటి వేయాలి. చూసారా, ఎండ తట్టుకోలేక గొడుగు పెట్టి చేస్తున్నా వర్క్. See, I'm using umbrella because of heat, heavy heat waves. Or otherwise in normal days I won't use umbrella. Very hot these days. So anyway, we have to do our garden work. So I'm using umbrella because of hot days, extreme hot heat. So అలా ప్రతి దాంట్లో ఒక కోకోనట్ పెట్టేస్తే అండి, వాటర్ దాని మీద పోస్తే ఆ మట్టి అనేది చిందకుండా ఉంటుంది. అదొక చిట్కా అన్నమాట, garden tip. If we put a coconut beside in every plant, when we give water for that plant, we have to pour water on that coconut so that it won't split mud and all. So that is one garden tip today. So I am preparing some mint tea, mint, holy basil, తులసి, మింట్, పుదీనా టీ చేస్తున్నానండి, కొంచెం ఫ్రూట్స్ వేసి. ఇంకా అది వాష్ చేసేసి కొద్దిగా తెచ్చి కొన్ని ఆకులు కూడా వేసేస్తాను అప్పుడప్పుడు, కొంచెం లేతగా ఉంటే ఆకులు, అవి తెంచుకొని వేసేస్తాం. ఐఎమ్ యూజింగ్ సమ్ లీవ్స్ ఆల్సో, అదర్ లీవ్స్ లైక్ amaranthus, and ఐఎమ్ ప్రిపేరింగ్ సమ్ టీ, హెర్బల్ టీ అండి. అది మింట్ అండ్ పుదీనా ఇంకా తులసి. ఇటేమో కొంచెం జ్యూస్ అన్నమాట, ఫ్రూట్ జ్యూస్. అదేమో లైట్గా కాఫీ, ఇదేమో హెర్బల్ టీ. అన్నీ ఉదయం అట్లా ప్రిపేర్ చేసుకుంటాను నేను. షుగర్ బదులు అవి ఫ్రూట్ జ్యూస్ వాడతానన్నమాట. మా వంటగది ఇంకా సదరాలండి, ఏదో లైట్గా సదిరాను, ఇంకా బాగా సదురుకోవాలి. పెసరట్ ఉప్మా చేశానండి ఒకరోజు. I prepared tiffin with the green moong dal, green gram and suji. See that hawk, very planned hunter. He is hunter. Thank you for watching. Have a nice day.